హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ రమ్య చౌదరి. డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి అనే థాట్ రాగానే ప్రతి ఒక్కరి మైండ్లో స్ట్రైక్ అయ్యేది మ్యూచువల్ ఫండ్స్. బట్ మ్యూచువల్ ఫండ్స్లో ఎంట్రీ ఎలా అవ్వాలి, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి, ఇలా చాలా డౌట్స్ ఉంటాయి. సో ఆ డౌట్స్ అన్నిటికీ చెక్ పాయింట్ పెట్టడానికి ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నారు మిస్టర్ శ్రీనివాస్ గారు, AMFI సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. సో వారితో మాట్లాడి ఈ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుందాం. హాయ్ సార్. హాయ్ అమ్మా. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. ఎస్, థ్యాంక్ యూ ఫర్ ఎస్ bringing me on NTV. థ్యాంక్ యూ. సో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది సార్. సో దాంట్లో రిటర్న్స్ బాగుంటాయి అనే థాట్ కూడా ఉంటుంది. బట్ అసలు ఎంట్రీ అనేది మనం ఎలా అవ్వాలి, ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటారు ఒక ఫండ్ని? మా మ్యూచువల్ ఫండ్స్ అన్నది ఏమైందనంటే ఓవర్గా ప్రాచుర్యం పొందింది. సో ఎవ్రీబడి విల్ థింక్ మ్యూచువల్ ఫండ్స్ సహీ హై. ఎస్ బట్ మీరు అన్న క్వశ్చన్ అది కరెక్ట్. హౌ టు స్టార్ట్, వే టు స్టార్ట్ అన్నది Yes. కొంచెం ప్రాబ్లం అన్నమాట. ప్లస్ ఏంటంటే వాళ్ళకి అవగాహన లేక దే డోంట్ అప్రోచ్ ఎనీబడి. దో సి యూ నీడ్ టు నో వాట్ ఇట్ ఈస్. అంటే మనకు అది ఏంటి అని అన్నది తెలిస్తే, మనకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మనం ఏదైనా వేరే విషయాలు ఉన్నాయనుకోండి, మనం గూగుల్లో చూసి దీంట్లో చూసి చేసుకుంటాం. రైట్. ఇది వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఫైనాన్సెస్ కదా, లీస్ట్ ప్రయారిటైజ్డ్. అన్లెస్ అండ్ అంటిల్ యు ఆర్ క్రేజీ ఆఫ్టర్ మనీ ఓ సంథింగ్ ఆర్ యూ హ్యావ్ ఎ ఫ్యూచర్ థాట్ మనకు ఉందనుకోండి, అలాంటి వాళ్ళు దాన్ని చేసి చూస్తారు. మిగిలిన Okay. వాళ్ళు ఏంటంటే ఓకే పెట్టుబడి పెడితే ఈ 10,000 వెళ్ళిపోతాయి కదా, ఈ 10,000 ఉంటే ఈ నెల ఈ ఖర్చు పెట్టేసుకోవచ్చు కదా అన్న థాట్ ప్రాసెస్లో కూడా ఉంది. ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళు ఏంటంటే దాని మీద ఫోకస్ చేయరు. ఎవ్రీబడి నోస్ మ్యూచువల్ ఫండ్స్ విల్ బెనిఫిట్ దెమ్, బట్ అవును. దే డు నాట్ నో హౌ టు గో, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా చేయాలి, ఏంటి అని అన్నది వాళ్ళకి ఏం లేదు. ఓకే, సి మ్యూచువల్ ఫండ్స్ అని అన్నవి మనం ఇట్ ఈస్ ఆల్ గోల్ బేస్డ్. అంటే మనం ఏం చేయాలనుకుంటున్నాం, మనం ఫిక్స్డ్ అమౌంట్ పెట్టాలనుకుంటున్నామా. ఇప్పుడు కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏదో పేరెంట్స్ ఇస్తారు, లేకపోతే ఇప్పుడు పిల్లల బర్త్డేస్ చేస్తాం, వాళ్ళకు ఒక 50,000 60,000 డబ్బు వస్తుంది. ఓకే. దాన్ని ఏం చేస్తాం మనం, ఎఫ్డీలో పెడతాం, అవును. లేకపోతే ఫస్ట్ బర్త్డే చేసిన ఖర్చుల్లో దాన్ని రాసేస్తాం. ఎస్, అవునా? అవును. అలా చేసే బదులు దీన్ని మీరు ఏ ఎఫ్డీలో వీటిలో పెట్టే బదులు తీసుకెళ్ళి మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఎక్కడైనా లంసమ్ పెట్టారనుకోండి, బై ద టైమ్ ది గర్ల్ బికమ్స్ 20 years or something మీకు అది బోల్డ్ డబ్బులు అవుతుంది. ఓకే. ఓకే, సో ఆ విధంగా మనం చూసుకోవాలి, చూసుకుని ఇది చేసుకుంటే సరిపోతుంది. లేదు యూఆర్ లుకింగ్ అవుట్, దిస్ ఇస్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ లంసమ్. Okay, lump sum amount లంసమ్ గురించి. వచ్చింది ఎలాగా ఏంటి అని అన్నప్పుడు. లేదు అని అంటే ఇప్పుడు ఫ్యూచర్ ప్లానింగ్, ఎందుకంటే ఇప్పుడు బర్త్డేస్ ఇవన్నీ ఎవ్రీడే రావు, ఎవ్రీ మంత్ ఇయర్లీ రావు, వన్స్. సంవత్సరానికి ఒకసారి వస్తుంది, సంవత్సరానికి ఒకసారి ఆ గిఫ్ట్ వస్తుంది, ఎవ్రీ ఇయర్ రాదు. సో యూ స్టార్ట్ డూయింగ్ ఇట్ దట్ వే, దట్స్ ఎ లంసమ్ ఇన్వెస్ట్మెంట్ వీఆర్ Okay. టాకింగ్ అబౌట్. ఓకే, ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే మన ప్లానింగ్ గోల్ బేస్డ్. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ దే ఆర్ అరౌండ్ 5 years or something. వాడికి ఇంజనీరింగ్ చదివించాలి, లేకపోతే మెడిసిన్ చదివించాలి. ఓకే, ఓకే. దట్స్ అ ప్రొఫెషనల్ కోర్స్. Yes. ఎందుకంటే మా పాపని చదివించినప్పుడు ఇంజనీరింగ్ 32,000 rupees వాజ్ ఫీజ్, యాన్యువల్ ఫీ. ఓకే. Today- యాన్యువల్. టుడే యాన్యువల్ ఫీ ఇన్ ద సేమ్ కాలేజ్ ఇస్ అరౌండ్ 1,15,000 rupees. హ్యూజ్. సో ఆల్మోస్ట్ ఆల్ 3 folds 4 folds పెరిగిపోయింది అది అవును, కదా. అవును. సో మీరు ఇప్పుడు మీ పిల్లోని చదివించాలంటే మనకు ఆ రోజుకి డబ్బులు అంత శాలరీ రా, వీఆర్ ఆల్ శాలరీడ్ పీపుల్. బిజినెస్ పీపుల్ అనుకోండి, దే గెట్ లంసమ్ అమౌంట్స్, బిజినెస్లో ప్రాఫిట్ వస్తుంది, కోట్లలో వస్తుంది, లక్షల్లో, వాట్ ఎవర్ ఇట్, వాళ్ళ స్థాయిని బట్టి. కానీ మన ఎంప్లాయీస్ దగ్గర అంత ఉండదు. సో ఇట్స్ యాక్చువల్లీ ఎ బూన్ టు ది ఎంప్లాయీస్. మనం ముందుగా ప్లాన్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు వీడి ఏజ్ 5 ఏళ్ళు, వీడు 15 ఏళ్ళకి 10th పాస్ అవుతాడు, 17 ఏళ్ళకి ఇంటర్మీడియట్ పాస్ అవుతాడు, అంటే 18 ఏళ్ళకి నేను విని ఇంజనీరింగ్ కాలేజ్లో వేయాలి ఓకే. ఆర్ మెడిసిన్ చదివించాలి. దానికి ఖర్చు ఎంత, ఆ ఖర్చుకి మీరు ఇప్పుడు నుంచి మీరు దాస్తూ ఉంటే ఇట్ విల్ బికమ్ ఈజియర్ ఫర్ యూ. ఆల్వేస్ లుక్ 1 step ahead. ఓకే, అదే కదా మన ప్లానింగ్ అంటే, ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే కూడా అదే కదా. ఎస్. మనకి ఇప్పుడు ఈ పిల్లోడు ఎంతున్నాడు, వీడు ఇప్పుడు 15 ఏళ్ళకి మన డబ్బులు కావాలి, అవును. అప్పటికి మనకి అన్ని వేలు కావాలి అని అంటే ఒక్కసారి మన శాలరీ నుంచి తీలేంగా. ఎస్. మీరు ఇప్పుడు నుంచి కొద్దిగా వేసుకుంటూ వెళ్ళారు అనుకోండి, ఇట్ విల్ బికమ్ దట్ అమౌంట్. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటారు? ఇట్ లాంగ్ టర్మ్, ఇట్స్ అ ప్లాన్డ్ ఇన్వెస్ట్మెంట్. ఐదర్ యూ గోల్ బేస్డ్, ప్లాన్ బేస్డ్. ఓకే. లాంగ్ టర్మ్ అనండి, షార్ట్ టర్మ్ అనండి దాన్ని. ఓకే. 13 ఏళ్ళు అంటే షార్ట్ టర్మ్ అంటాను నేను. ఓకే. 25 years or 30 years will be your long-term goal. That will be your retirement plan. This is for your education. You have Okay. got different verticals to be drawn. ఓకే. సో బట్ ఇండియన్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, కొంచెం ఇన్వెస్ట్ చేయడంలోనే పోర్ట్ఫోలియో చెక్ చేస్తుంటాం.
1 ఇయర్కి 2 ఇయర్స్కి గ్రోత్ లేదు అనే డిసప్పాయింట్లో ఉంటారు. సో వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఒక స్థలం కొంటారు, మ్మ్. ఓకే, మ్మ్. దాని రోజు మీరు చెక్ చేసుకోరుగా దాని రేట్ ఎంత ఉంది ఏముంది అని చెప్పి. మ్మ్. అండ్ దిస్ ఇస్ ఆల్వేస్ ఫర్ ది సిస్టమిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ దట్ వీ టాకింగ్ అబౌట్. ఎస్ఐపి Yes. సిస్టమిక్ ఇన్వెస్ట్మెంట్ Yes, ప్లాన్. yes. సో దీనికి మనం ఎంతసేపు కూడా మీరు ఎలా వేసుకున్నా కూడా ఐ ఆల్వేస్ టెల్ యూ ఆర్ లుక్ ఎట్ ఇట్ ఆఫ్టర్ 7 years. 7 years. ఇయర్స్ వరకు చూడొద్దు చూడకండి portfolio. అసలు. అంటే మేము రైట్స్ ఇస్తాం మీకు, మ్మ్. చూసుకోవడానికి అన్నిటికీ ఇస్తాం, చూసుకోండి. డోంట్ గెట్ ప్యానిక్ మ్మ్. because your goal is for 10 years or 15 years or 13 years whatever is. సో అంతున్నప్పుడు మీరు ఇవాళ ఎందుకు చూస్తున్నారు? Yes. ఇవాళ మీరు చూడకండి, చూసుకోండి కావాలని. అంటే ఉంటుంది ఒక ఆత్ర ఉంటుంది, అరే నేను డబ్బులు పెడుతున్నాను ఏమవుతుందో అని ఉంటుంది. మ్మ్. నో ప్రాబ్లం, చూడండి, బట్ డోంట్ గెట్ ప్యానిక్. Okay. డోంట్ లిసన్ టు అదర్స్. Okay. పీపుల్ హూ ఆర్ ఇన్వెస్టెడ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ హావ్ ఇన్వెస్టెడ్ ఇన్ పర్టికులర్ కంపెనీ, హెచ్డిఎఫ్సిలో పెట్టారు, హెచ్డిఎఫ్సి ఏఎంసీలో పెట్టాం. పెట్టినప్పుడు దే ఆర్ ఎక్స్పర్ట్స్, మ్మ్. దే ఆర్ క్వాలిఫైడ్ పర్సన్స్. ఎ ఫండ్ మేనేజర్ ఇస్ పేడ్ సాలిడ్ అమౌంట్. మ్మ్. హిస్ డ్యూటీ ఇస్ టు గివ్ యూ రిటర్న్. Okay. ఎందుకంటే ఈయన ఇక్కడే కాదు, రేపొద్దున ఈ కంపెనీ నుంచి ఆయన హెచ్డిఎఫ్సి నుంచి ఎస్బీఐకో లేకపోతే ఇంకా దేనికో వెళ్ళాలనుకున్నాడు అనుకోండి, ఇక్కడ సక్సెస్ రేట్ని బట్టి ఆయనకు అక్కడ ఇంక్రిమెంట్ ఆర్ జాబ్ ఆర్ హైయర్ దిస్ థింగ్ విల్ బి దేర్ అండ్ హిస్ గుడ్ విల్ యాడ్స్. Okay. వెన్ సంబడి సేస్ సో అండ్ సో ఇస్ ది ఫండ్ మేనేజర్ అని అన్నారు అనుకోండి, ఆయన పేరు మీద కూడా కొంతమంది ఫాలోవర్స్ ఉంటారు. అవును. ఓకే, ఈయన ఉంటే మనకు ప్రాఫిట్ వస్తుంది, ఐ షుడ్ గో దేర్. ట్రస్ట్. సో అందుకని మేము ఫండ్ మేనేజర్ల పేరు అవన్నీ కూడా స్పెసిఫై చేస్తాం అనమాట. అండ్ యూ హ్యావ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ Okay. దిస్ పర్టికులర్ థింగ్ అనమాట. Yes. సో ఆల్వేస్ హ్యావ్ ఇట్ ఈస్ గోల్ బేస్డ్, ఇట్స్ ఎ ప్లాన్ అండ్ ఇట్స్ ఫ్యూచర్. Okay. సో మీరు ఒక గోల్ పెట్టుకున్నారు, ఒక 5 ఏళ్లకో 10 ఏళ్లకో పెట్టుకున్నప్పుడు దాన్ని 2 ఏళ్ళకి మీరు చూసుకోవాల్సిన అవసరం చూసుకోండి. ఎందుకంటే మన డబ్బు మనం చూసుకోవాలి. పెరిగితే ఆనందం ఇస్తుంది, తరిగితే కొంచెం బాధిస్తుంది. Yes. కానీ తగ్గినా కూడా ఎంత తగ్గుతుందమ్మా? మ్మ్. మీకు ఆల్మోస్ట్ 5% 10% కంటే తగ్గదు Okay. ఫ్లక్చుయేషన్స్లో. అండ్ మార్కెట్ ఇస్ ఆల్వేస్ వోలటైల్. మ్మ్. కింద పడుతుంది మళ్ళీ పైకి ఎదుగుతుంది, కింద పడుతుంది పైకి. కానీ అది పడినప్పుడు మనం పానిక్ అయ్యే కంటే యూ స్టే ఇన్వెస్టెడ్, యూ విల్ గెట్ బెటర్ బెనిఫిట్స్. Okay. బికాస్ బై ఇన్వెస్టింగ్ యూ ఆర్ అక్యుములేటింగ్ యూనిట్స్, ద నెంబర్ ఆఫ్ యూనిట్స్ దట్ యూఆర్ గెటింగ్. మ్మ్. మీరు ఒక 1000 రూపాయలు పెట్టారనుకోండి, 10 యూనిట్లు వచ్చినాయి, 10 మీకు 100 రూపాయల రేట్ ఉంది. మ్మ్. మీ రేట్ ఇప్పుడు 50 రూపాయలు పడిపోయింది అనుకోండి, యూ విల్ గెట్ డబుల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ కదా. అవును. And when the market bounces back, your rate is around 12 rupees or 13 rupees. The number of units, the average cost of your buying, మీకు అర్థమవుతుంది కదా. Yes, sir. మనం యూనిట్స్ కొన్నప్పుడు అవును. మనం ఇంత పెట్టినప్పుడు మీరు తక్కువలో కొన్నారు, ఎక్కువలో కొన్నప్పుడు మీకు యూఆర్ టేకింగ్ అవుట్ ది యావరేజ్, యూఆర్ టేకింగ్ ద మీన్ రేట్. Yes. సో దట్ ఈస్ బెనిఫిషియల్ ఫర్ యూ. ఈ లాజిక్ మిస్ అవుతున్నారు చాలా మంది. పానిక్ అవ్వద్దు అంటాను అందుకే. అండ్ దే ఆర్ ది ఎక్స్పర్ట్స్ హూ ఆర్ సిట్టింగ్ దేర్. మ్మ్. డోంట్ వరీ, మ్మ్. డోంట్ వరీ, దే ఆర్ పేడ్ ఫర్ దాట్. దే ఆర్ దేర్ టు డూ దిస్ బిజినెస్. అండ్ వాళ్ళకు ఒక కోర్ టీమ్ ఉంటుంది Okay. who constantly monitor these stocks in which they invest అనమాట. ప్లస్ ఏంటంటే వీళ్ళు ఒక్క పోర్ట్ఫోలియోలో పెట్టరు మనలాగా. ఇప్పుడు మన దగ్గర 10,000 ఉన్నాయనుకోండి, 10,000 ఒకటే కొనగలం, మనం 2 కొనలేం. అవును. మీ 10,000ని వాళ్ళు ఒక 10-15 సెక్టార్లలో డివైడ్ చేసి పెడతారు. ఆటోమొబైల్ అని, టెలికామ్ అని, ఐటీ అని, ఇలాగ డిఫరెంట్ మార్కెట్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. ఎందుకంటే మీది 10,000 మీరు అనుకుంటున్నారు, వాళ్ళ దగ్గర 10,000 కోట్లు ఉంటాయి. Okay. సో ఏ పర్సంటేజ్, స్మాల్ పర్సంటేజ్ ఆఫ్ ఇట్ గోస్ ఇన్ టు డిఫరెంట్ సెక్టార్స్. ఈవెన్ ఇఫ్ వన్ పర్టికులర్ సెక్టార్ ఏదన్నా, మనకి ఇప్పుడు అగ్రికల్చరల్ మార్కెట్ ఈ సంవత్సరం తుఫాన్లు వచ్చినాయి కాబట్టి లాస్ వచ్చింది, వాళ్ళు అగ్రి మార్కెట్లో కూడా పెట్టారు, లాస్ వచ్చింది అనుకోండి, నష్టమేం లేదు. ఎందుకంటే మిగిలిన 10 కంపెనీల్లో మీకు ప్రాఫిట్ ఉందిగా, 10 డిఫరెంట్ సెక్టార్స్లో బ్యాలెన్స్ అవుతుంది. మీకు ప్రాఫిట్, ఇట్ విల్ టేక్ యూ అహెడ్. ఓకే. ఎందుకంటే ఒక దాంట్లో మీకు లాస్ వచ్చింది, 9 మీకు ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, మీకు ప్రాఫిటే కనపడుతుంది కానీ లాస్ కనపడదుగా, కనిపించదు. మరి అలా చూసుకున్నా మీకు 3 కంపెనీలు లాస్ వచ్చినా 7 కంపెనీల్లో ప్రాఫిట్ వస్తుంది, ఇట్ విల్ కాంపెన్సేట్. ఓకే. యూఆర్ నాట్ అట్ లాస్. Yes. ఒక లాస్ వచ్చినా కూడా మీ పార్ట్కి వచ్చారు, మీ 10,000కి వచ్చినప్పటికి ఎంత కనపడుతుందమ్మా? మ్మ్. ఇట్ విల్ హార్డ్లీ బీ అరౌండ్ 1%, 2%, నాట్ మోర్ దెన్ దట్. అంటే 1000 అలా సో కనిపిస్తుంది. దట్ ఓకే. అండ్ ఇప్పుడు మనం బయటికి వెళ్ళినప్పుడు 1000 రూపాయలు ఖర్చు అవ్వదా? మనం మామూలు బయటికి వెళ్ళి ఒక హోటల్లో భోజనం చేసి వచ్చామనుకో, ఒక 5,000 ఉంటుంది. ఓకే. యూ డోంట్ హ్యావ్ టు పానిక్, యూఆర్ గోయింగ్ టు గెట్ బ్యాక్ దట్ అమౌంట్. వెయిట్. Yes. ఎందుకంటే మీరు నిర్దిష్టమైన టైం కోసం పెట్టుకున్నారు దాన్ని. సో డోంట్ గెట్ పానిక్. రైట్. అంటే తక్కువ బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ పెడుతూ ఉంటారు, కొంతమంది ఎక్కువ బడ్జెట్ ఇన్వెస్ట్మెంట్ పెడుతూ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టు 10,000 ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉంటారు, ఎట్ ఏ టైం పర్ మంత్ 1 lakh ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో మ్యూచువల్ ఫండ్స్లో ఇంత బల్క్ అనేది ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ అంటారా? డెఫినెట్గా కరెక్టే అమ్మా. అదేదో అంటారు కదా, పిండి కొద్ది రొట్టి అని.
ఇప్పుడు మీకున్న శాలరీకి మీరు ఒక 10,000 20,000 పెట్టగలరు. నాకున్న శాలరీకి నేను ఒక 5,000 పెట్టగలుగుతాను. ఇంకెవరికో ఉన్న శాలరీకి ఆయన ఇంకొక 15,000 పెట్టగలరు. దాంట్లో ఒక రూల్ ఉంది సిప్స్లో ఏంటంటే 15 అని ఒక రూల్ ఉంది. ఓకే 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 అది ఏంటనంటే సింపుల్. Ah. 15,000 రూపీస్ ఎవ్రీ మంత్ ఫర్ 15 years. ఓకే ఓకే విత్ సిఏజిఆర్ అంటే కాంపౌండెడ్ రేట్ ఆఫ్ యాన్యువల్ గ్రోత్ అనమాట. ఓకే అది 15% విల్ గివ్ యూ 1 crore. 1 crore 1 crore. ఓకే 15 years 15 years, 15,000 rupees every month, 15 years of duration, 15% is your CAGR. ఓకే Will give you 1 crore. Fine? గాట్ ఇట్ This is this thing. ఓకే సో నేనేమంటానంటే అంత పెట్టేవాళ్ళు ఉన్నప్పుడు అంత పెట్టుకుంటారు. ఆయన అలాగే 1,00,000 పెట్టాడు అనుకోండి, 1,15,000 పెడితే హ్యూజ్ 15 కోట్లు వస్తాయి. yes సో మనకున్న డబ్బును బట్టి మనం పెట్టుకునే దాన్ని బట్టి ప్లస్ మన విజన్ని బట్టి కూడా మనం పెట్టుకుంటాం. yes ఓకే ఎందుకంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూ ఆర్ రిచ్ ఇనఫ్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే యూ హ్యావ్ గాట్ అ కంఫర్టబుల్ లైఫ్ ఎవ్రీ స్టే యూ డ్రా సాలరీ ఆఫ్ అరౌండ్ 2 lakhs ఫర్ ఎగ్జాంపుల్. అన్నీ ఉన్నాయి మీకు, మీరు 2 లక్షలు ఏం ఖర్చు పెడతావమ్మా? ఇంట్లో పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళు కూడా భోజనాలు పెడతారు, లేకపోతే మీ హస్బెండ్ టేక్ కేర్ చేస్తారు, వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో యూ హ్యావ్ గాట్ 2 lakhs of rupees on hand. What will you do? Instead of blowing it with holidays or something like that, you start investing into SIP. for bright future. And you can retire rich. I know people who are rich by assets and other things, but they don't have richness in their living. ఓకే ఎందుకంటే వాళ్ళకి ఎంతసేపు ప్రాపర్టీస్ ఎక్వైర్ చేయడంలోనే ఉంటారు కానీ దే డోంట్. రైట్. సో ఈ డబ్బు ఏం చేస్తారు? ఇప్పుడు నేను మీకు చెప్తాను, ఓకే రిటైర్ అయిన తర్వాత నేను ఏం చేసుకోవాలండి ఆ డబ్బు అంటారు. రిటైర్ అయిన తర్వాత మీకు వాళ్ళు 2 లక్షలు ఇస్తే నీకు ఆ రోజున 2 లక్షలు ఎవరు అవును యు ఆర్ థ్రోన్ అవుట్ ఆఫ్టర్ 58. yes Take my case, when I have asked my company also, I don't look 58, why should I retire? They said no, we go as per your 10th class certificate. okay yes so షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కరెక్ట్ అంటారా, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కరెక్ట్ అంటారా మ్యూచువల్ ఫండ్స్ లో? మీ గోల్ని బట్టి ఉంటుందమ్మా అది, మన అవసరాలను బట్టి. రిటర్న్స్ ఎందులో ఎక్కువ రావచ్చు? లాంగ్ టర్మ్ అయితే చాలా ఎక్కువ ఉంటుందమ్మా. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ ఆల్వేస్ బెటర్. నేను మీకు 15 years ఎగ్జాంపుల్ ఇచ్చాను. దట్స్ హౌ ఇట్ ఇస్. యు గో విత్ 15 years. సో you have a time period. This is basically compounding effect అమ్మా. ఓకే కాంపౌండ్ అంటే మీకు చక్రవడ్డీ టైప్ అనమాట, కాంపౌండ్ ఇంట్రెస్టింగ్ టైప్ అనమాట. ఇఫ్ యూర్ ఇన్వెస్టింగ్ ఫర్ 5 years, యూ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మీరు 10 ఏళ్ళు ఒకవేళ మీరు ఒక 10 yearsలో మీరు ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ ఇన్వెస్టెడ్ 10 lakhs అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. మీకు టోటల్ మీకు వచ్చే కార్పస్ ఎంత ఉంటుందంటే 20 lakhs ఉంటుంది. ఓకే బికాస్ మీరు ఎంత పెట్టుబడి పెట్టారో ఆల్మోస్ట్ అంతే ప్రాఫిట్ ఉంటుంది. సో 10 lakhs 20 lakhs అయింది. ఓకేనా? బట్ యూ హ్యావ్ ఇన్వెస్టెడ్ ఫర్ 20 years అనుకోండి. Your 10 lakhs will become 20 lakhs. That means your investment is 20 lakhs. Okay. Whereas your return will be 60 lakhs. 60 lakhs? Yeah, it will be 3 times. Okay. For example, మీరు 30 years పెట్టారు. 20 lakhs పోయి మీకు ఇప్పుడు 30 yearsకి వెళ్ళారు కాబట్టి 30 lakhs అనుకోండి. ఓకే 30 lakhs ఇన్వెస్ట్ చేశారు. 30 lakhs మీరు ఇన్వెస్ట్ చేశారు. మీకు ఆల్మోస్ట్ ఆల్ మీకు ప్రాఫిట్ ఎంత ఉంటుంది తెలుసా? 1.8 crores ఉంటుంది. 1.8 crores. మీకు ఆల్మోస్ట్ ఆల్ 5 times ప్రాఫిట్ వస్తుంది. ఓకే. మీరు I mean if you're taking a CAGR of around 12%, it will be almost 5 times your investment. So ఇక్కడ 30 lakhs పెట్టారు, ఇక్కడ మీకు 1.5 crores వస్తుంది, ప్లస్ దట్ 30 will be 1.8 crores into your pocket. ఓకే. సో ఎంత లాంగ్ టైం పెట్టుకుంటే మనకి అంత ప్రాఫిట్ అయితే ఉంటుంది. కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. ద నెంబర్ ఆఫ్ యూనిట్స్ దట్ యూర్ అక్యుములేటింగ్ ఆర్ మోర్ అండ్ అదర్ థింగ్స్. సో ది నేను యావరేజ్గా చెప్తున్నది 12% చెప్తున్నాను. దెర్ ఆర్ కేసెస్ వేర్ పీపుల్ హ్యావ్ గాట్ అరౌండ్ 18%, 20%, 21% ఆల్సో. బట్ మినిమమ్ ఆఫ్ 12% ఇస్ ఆల్వేస్ దేర్ ఇన్ ఎ మ్యూచువల్ ఫండ్ కంపెనీ. ఈవెన్ ది వర్స్ట్ పెర్ఫార్మింగ్ మ్యూచువల్ ఫండ్ ఆల్సో, after a period of around 7 years or 10 years, it will give you a return of around 11 to 12%. Okay. There is no way where it will go. You can Google it. Okay. Yep. Nice. So నేను ఒక రియల్ ఎస్టేట్ని ఇంటర్వ్యూ చేశాను. తను ల్యాండ్ బెస్ట్ అంటారు ఇన్వెస్ట్మెంట్కి. సో స్టాక్ మార్కెట్ పర్సన్ కూడా ఎక్స్పర్ట్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు తను స్టాక్స్ బెస్ట్ అన్నారు. ఇప్పుడు మీరు మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్ అంటున్నారు. సో అసలు ఇన్ కామన్గా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మైండ్లో ఉండేదంటే అసలు ఏది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్, ఎందులో ఇన్వెస్ట్ చేస్తే మనకి మంచి రిటర్న్స్ వస్తాయి అనే క్వశ్చన్ ఉంది. సో దానికి మీరేం చెప్తారు? మంచి క్వశ్చన్ అమ్మా. అంటే అది ఎలా ఉంటుందంటే మన అవసరాన్ని బట్టి డిమినిషింగ్ వాల్యూ ఆఫ్ థియరీ అని ఒకటి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు యాపిల్ అంటే ఇష్టం అనుకోండి, ఆర్ మ్యాంగో అంటే ఇష్టం. ఓకే.
ఒక మ్యాంగో తిన్నప్పుడు యూ విల్ హ్యావ్ సాటిస్ఫాక్షన్. వెన్ యూ గో ఫర్ ఎ సెకండ్ మ్యాంగో యూ లైక్ ఎంత అమృతంలా ఉందని చెప్పి తింటారు మీరు. నెక్స్ట్ తింటారు. మీకు నెక్స్ట్ తిన్న తర్వాత ఫస్ట్ దాంట్లో వచ్చిన 100% సాటిస్ఫాక్షన్ సెకండ్ దాంట్లో మిస్ అవుతుంది. థర్డ్కి వెళ్ళారనుకోండి ఇంకా తగ్గుతుంది. సో దిస్ ఇస్ కాల్డ్ as law of diminishing theory. Okay, I'm just trying to compare it with your physics to this అన్నమాట. మన అవసరం ఒక ఇల్లు కట్టుకోవాలి, ఒక ఇది కావాలి అంటే డెఫినెట్గా మనకు ఒక స్థలం ఉండాలి. ఫైన్, ఒక స్థలం కొనుక్కుంటారు, ఇల్లు కట్టుకుంటారు, యూఆర్ లివింగ్ ఇన్ ఇట్, యూఆర్ హ్యాపీ, యూఆర్ ఎంజాయింగ్ ఇట్. ఫైన్, 2-3 స్థలాలు కొంటారు, పెరుగుతుంది, బాగా పెరిగిపోతే 100% పెరుగుతుంది అంటారు. ఫైన్, ఓకే, ఇది ఒక పార్ట్ పక్కకు ఉంచేసేయండి. సో దిస్ ఇస్ వన్ పార్ట్. కమింగ్ బ్యాక్ టు యువర్ స్టాక్స్. మీరు స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేయటం పర్ఫెక్ట్. ఇట్స్ ఆల్వేస్ వెరీ గుడ్. ఇట్ విల్ గివ్ యూ డెఫినెట్లీ గుడ్ రిటర్న్స్. కానీ ఎప్పుడు క్యాన్ యూ కాన్స్టెంట్లీ మానిటర్ ది మార్కెట్? మీకు అంత టైం ఉందా? మీరు కూర్చుని అది చేయగలరా? ఆర్ యూ క్వాలిఫైడ్? ఓకే, మీరు క్వాలిఫై అయిపోయారు, అనాలిసిస్ చేసుకున్నారు, అన్నీ చేసుకుని ఇన్వెస్ట్ చేస్తారు. మీరు ఆ టెన్షన్ భరించగలరా? ఒక్కోసారి మార్కెట్ పెరుగుతుంది, సేమ్ డే పడిపోతుంది, సేమ్ డే ఫస్ట్ హాఫ్లో పెరుగుతుంది, సెకండ్ హాఫ్లో పడిపోయిన రోజులు చాలా ఉన్నాయి. మీరు దాన్నే బేస్ చేసుకుని మీరు మీ లైఫ్ అసెట్స్ అన్ని పెట్టేస్తే అది పడిపోయినప్పుడు మీరు ఏమైపోతారు సార్? అది అప్ అండ్ డౌన్ అవుతుంటే మన బీపీ కూడా అప్ అండ్ డౌన్ అవుతుంది. స్ట్రెస్ లెవెల్స్ ఎంత ఉంటాయి? మీకు మెయిన్ కారణం ఇప్పుడు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికి ఎసిడిటీలని ఇవన్నీ వస్తున్నాయి బికాస్ ఆఫ్ ది స్ట్రెస్. ఎగ్జాక్ట్లీ. సో హ్యాపీగా ఉండక మీకు ఎందుకంటే అది దేర్ సంబడి ఎల్స్ హూ ఇస్ క్వాలిఫైడ్ గోయింగ్ టు డూ ఫర్ యూ. ఓకే, సో ఇక్కడికి మీకు ఈ స్ట్రెస్ మీకు అవసరమా? మనకు అవసరం లేదు కదా. ప్రశాంతంగా ఉండండి, యూ లివ్ హ్యాపీ, ఎంజాయ్ లైఫ్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ అదర్ థింగ్. దిస్ ఇస్ వన్ పార్ట్. యువర్ రియల్ ఎస్టేట్ పార్ట్ ఈస్ ఆల్రెడీ ఓవర్. ఓకే, సో ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు ది థర్డ్ పార్ట్, మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్లో ఒక వెసులుబాటు ఉంది. మీరు ఎప్పుడన్నా వేసుకోవచ్చు, మీరు ఎప్పుడైనా రిడీమ్ చేయొచ్చు, మీరు వేసేటువంటి సిప్ని ఒక్కోసారి ఆపచ్చు. ఓకే, సో ఫైనల్ కార్పస్ అమౌంట్ వస్తుంది. ఫర్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నాక ఒక 25 years అప్పుడు ఒక పర్సన్ ఒక 7,000 రూపాయలు చొప్పున 7,200 చొప్పున వేసుకుంటూ వెళ్ళారు. హీ హాజ్ ఇన్వెస్టెడ్ ఫర్ 35 years, assuming that 60 years is your retirement. So he is drawing almost all around 10 crores. 10 crores? Yeah. How is it possible, sir? 7,000 is a very small amount. 7,200 rupees only. He is investing continuously for 35 years. His total investment is 30,24,000 and his corpus amount is 10.57 crores. Oh my God. Okay, so this is how it is. So there are again the delay in SIP అని చెప్పేసి ఉంటుంది. And if you start late, అదే ఇంకొక వ్యక్తి 35 ఏళ్ళకి మేల్కొంటాడు, అరే వాడు ఆయన డబ్బులు వేస్తున్నాడు, నాకు ఇప్పుడు వయసు 35 అయింది, సో ఐ షుడ్ ఆల్సో హ్యావ్ ఎ కార్పస్ అని చెప్పి వేసాడు అనుకో. ఆయన 10,000 వేస్తాడు, 7,000 కాదు. ఆయనకున్న లైఫ్ టైం 25 years. 25 yearsకి వేసాడు అనుకోండి, ఆయనకు వచ్చేట ఎంత వస్తుంది? 5 కోట్లు 3 కోట్ల కంటే ఎక్కువ రాదు. 25 years అంటే 10 years డిఫరెన్స్ లోనే మనకి ఇంత డిఫరెన్స్ ఉంటుందా సార్? ఇంతమంది కాంపౌండింగ్ చెప్పానా మీకు నేను? అవును. If you are investing for 30 years, it will multiply, the invested amount will be multiplied by 5 times. Yes. You invest it for 40 years, it will be much 8 times. You can do it. Yes. So డబ్బులు ఎక్కడ ఉన్నాయి అంటే మ్యూచువల్ ఫండ్స్ లోనే ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్ లోనే. మీరు కంపారిజన్ అడిగారు కాబట్టి చెప్తున్నాను నేను మీకు. ఇక్కడ మీకు లిక్విడిటీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, మీరు ఒక స్థలం కొన్నారు, మేము ఇల్లు కట్టేసుకున్నారు, 2-3 స్థలాలు కొన్నారు. ఓకే, మీరు చెప్పుకుంటారు, నాకు మణికొండలో ఒక స్థలం ఉంది, ఇట్ ఈస్ 1 crore టుడే ఆర్ 2 crores, యూనో. ఓకే, ఇంకో బంజారా హిల్స్లో ఎక్కడ ఉంది, 5 కోట్లు. ఫైన్, ఏం చేసుకుంటారు దాన్ని? మీరు అమ్మాలంటే అమ్మగలరా? అమ్మలేరు. ఇమిడియట్ పాసిబుల్ కాదు, లిక్విడిటీ లేదు అక్కడ. ప్లస్ ఒకవేళ వచ్చినా కూడా you will again have something called as white and black. Nobody will be interested in giving you all that. అదే ఇది ఉంది అనుకోండి, మీకు వచ్చిన 10 కోట్లు ఏవైతే ఉన్నాయో 10 కోట్లు మీరు మళ్ళీ SWPలో పెట్టుకున్నారు అనుకోండి. SWP సిస్టమిక్ విత్డ్రావల్ ప్లాన్. మీ రిటైర్మెంట్కి ఆ డబ్బులు వచ్చినాయి, ఇప్పుడు అవి దాంట్లో పెట్టుకున్నారు అనుకోండి, ఎవ్రీ మంత్ యూ కెన్ డ్రా ఆల్మోస్ట్ ఆల్ అరౌండ్ 5 lakhs ఎవ్రీ మంత్ 5 lakhs వేసుకున్నా కూడా మీకు ఇది జీరో అవ్వదు. మీకు మీ 10 కోట్ల చిల్లర జీరో అవ్వదు, అది కూడా పెరుగుతూ ఉంటుంది. There's a formula for it. We can talk about it on different.
దాని తర్వాత మీ వాళ్ళకి ఎవరికో ఏదో గిఫ్ట్ ఇవ్వాలనుకున్నారు మీరు, Hmm. యు ఆర్ నాట్ ఎర్నింగ్, Hmm. యూ వాంట్ గిఫ్ట్ దమ్, వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు మీ పిల్లలు ఎవరో మీ సన్నో ఎవరు, యూ వాంట్ గిఫ్ట్ హిమ్ 5 lakhs of rupees, అరే చల్ నీ గృహప్రవేశం ఖర్చు నేను ఇస్తాను రా అబ్బాయి అని చెప్పి అని అన్నారు మీరు. Okay. అంటే అమ్మ ఇప్పుడు గృహప్రవేశానికి తక్కువ వద్దనుకుంటున్నా 5 lakhs అవుద్దంటాడు, నో ప్రాబ్లం టేక్ ఇట్ అంటారు. ఫైన్. Hmm. ఈ 10 కోట్ల నుంచి మీరు 5 లక్షలు డ్రా చేస్తారు, అవును. డ్రా చేసి ఇచ్చేస్తారు. Hmm. అదే మీ రియల్ ఎస్టేట్ మీరు ఒక ముక్క అమ్ముతారా ఇంపాసిబుల్, అది అవ్వదు సార్. కదా. Yes. మరి అందుకని Okay. Okay. ఇట్ ఈస్ పాసిబుల్ ఇన్ స్టాక్స్ అగైన్, Okay. బట్ స్టాక్స్ యూ హ్యావ్ టు టేక్ స్ట్రెస్. Hmm. కానీ ఒకసారి మీరు అది పోయింది అనుకోండి మీ అమౌంట్స్ పడిపోతున్నాయి కదా. Hmm. ఇక్కడ మీకు మ్యూచువల్ ఫండ్లో యు ఆర్ ఓన్లీ టేకింగ్ అ పార్ట్ ఆఫ్ ఇట్. Okay. సో యూఆర్ రిడీమింగ్, యూఆర్ ఎంజాయింగ్, యూఆర్ గిఫ్టింగ్ యువర్ చైల్డ్, హీఈస్ ఆల్సో హ్యాపీ, Hmm. యు ఆర్ హ్యాపీ. Okay. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యువర్ అసెట్స్, యువర్ స్టాక్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. రైట్ సార్. నేను మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు సమ్ ఆఫ్ ది గైస్ సేస్ టు మీ, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏముంది, వాళ్ళు కూడా తీసుకెళ్ళి స్టాక్స్లోనే పెడతారు కదా అని. సో బట్ మన ఓన్గా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, ఎక్స్పర్ట్ ద్వారా వెళ్ళి పెట్టే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో ఏది కరెక్ట్ అంటారు? ఇప్పుడు ఒక ఏఎంసీ కంపెనీ ఉంది, దాంట్లో ఒక ఫండ్ మేనేజర్ ఉన్నారు. ఫండ్ మేనేజర్ని ఎందుకు పెట్టారమ్మా? ఆ స్టాక్స్ అనాలిసిస్ చేసి వాళ్ళని కూడా పెట్టచ్చు కదా అక్కడ. ఎవరినైతే ఒక డాక్టర్ ఏ విధంగా అయితే ఒక డాక్టర్ ఆపరేషన్కి ఉంటాడో, ఏ క్వాలిఫైడ్ పర్సన్ ఇస్ ఆల్వేస్ బెటర్. మీరు మేము చేసేస్తాం, మేము పెట్టేసుకుంటాం అని అన్నారనుకోండి, పెట్టుకోవచ్చు డైరెక్ట్గా కూడా. యూ డోంట్ హ్యావ్ టు కమ్ టు మీ ఆర్ యూ డోంట్ హ్యావ్ టు గో టు సంబడి ఎల్స్ అండ్ దెన్ డూ ఇట్. యూ కెన్ డూ ఇట్ డైరెక్ట్లీ ఆల్సో, నో ప్రాబ్లం. బట్ హూ ఈస్ గోయింగ్ టు అడ్వైజ్ యూ on how is it going to perform, when is it going to perform? There might be ups and downs. Who is going to give you courage? Who is going to tell you that this is not the right time to withdraw it? Don't panic. కొంతమంది వస్తారు, సార్ పడిపోయింది చేయమంటారా అని చెప్పేసి. I'll tell you a classic example. I have my own sister-in-law. Okay, so of course that account is not with me. I have asked somebody else because she happens to be my wife's sister. Okay. So I said, let me not handle it, let someone else handle it అని చెప్పేసి వేరే ఆయనకి ఇచ్చాను. నువ్వు చూడు బాస్ అని చెప్పేసి. కోవిడ్ టైం వచ్చింది, అండ్ యూ షుడ్ నో దట్ షీఈస్ అ సింగిల్ పేరెంట్. Okay. She's a single parent and that's the only amount what they have for their survival. Okay. So వాళ్ళు పెట్టినప్పుడు కోవిడ్ టైంలో ఇట్ డ్రాప్డ్, హోల్ మార్కెట్ డ్రాప్. Yes. Okay. Yes. So they came to their sister. This is what happened, what should we do? So okay, it's a dicey situation. Then they came to me, they asked me, my wife came to me, వచ్చి ఏమండి మరి ఇట్లా ఉంది, తను భయపడుతుంది, ఏం చేద్దామని. అంటే ఇన్ని రోజుల దాకా ఎంజాయ్ చేశారు కదా దాని మీద ఫ్రూట్స్, సేమ్ థింగ్ సిస్టమిక్ విత్డ్రావల్, దే వర్ డ్రాయింగ్ అమౌంట్ ఆన్ దాట్. Okay. ఇన్ని రోజుల దాకా ఎంజాయ్ చేశారు, ఇప్పుడు వచ్చే పర్సంటేజ్ కొంచెం తక్కువ ఉంటుంది. ఇఫ్ షీ వాంట్స్ టు టేక్ ది లాస్, లెట్ హర్ విత్డ్రా. I've got no issues. Okay. I can just call him up and tell him, boss withdraw kar de, redeem kar de అని చెప్పొచ్చు. But you are taking the loss. Just leave it. Market will grow. You lessen the proportion of amount what you're drawing. Percentage. If you're drawing 10%, draw 8%. If you're drawing 8%, draw 6%. Okay. But leave the amount like that. They heard my word. They kept it. Today it has doubled. So who will give you such advice? అప్పుడు పడిపోయింది అనుకో, తీసేస్తారు, మీరు తీసేయండి. సో దీస్ థింగ్స్ ఏంటంటే ఆల్వేస్ గో టు ఎ క్వాలిఫైడ్ పర్సన్. యూ గో టు ఎ కెమిస్ట్, హీల్ గివ్ యూ మెడిసిన్. దెన్ వై డూ యూ హ్యావ్ టు గో టు ఎ ప్రొఫెషనల్ డాక్టర్? బికాస్ హీ ఈస్ మోర్ క్వాలిఫైడ్. వీళ్ళు కూడా ఏంటంటే మందులు చూసి, కాంబినేషన్స్ చూసి, ఆ కాంబినేషన్స్ అలవాటు అయ్యి దాంట్లో గూగుల్లో కొట్టేసి ఈ కాంబినేషన్, దీని బదులు ఇది తీసుకోవడం అని చెప్పి చెప్తారు వీళ్ళు. అవును. It's not right. Go to a right person, you'll get right medicine. Yes. So always take advice when you do. Yes. That's my advice. ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉండే వాళ్ళ ప్రతి ఒక్కరికి ఒక ఎక్స్పర్ట్ సలహా అనేది కంపల్సరీ. Must. Yes. They have to. Right. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకునే మన వ్యూస్కి ఏం చెప్తారు? Do not delay అని చెప్తా. Do not delay. Do not delay. ఇవాళ మీకు ఆలోచన వచ్చిందా, just search it, get it done. Come to an expert, take their advice, start investing. Have belief. Mutual funds will not put you at loss.
బట్ ఇట్స్ ఎ లాంగ్ టర్మ్ గేమ్. ఓకే. ఇట్స్ ఎ లాంగ్ టర్మ్ గేమ్. ఏదైనా సరే మీకు లాంగ్ టర్మ్కి పెట్టుకోండి. మినిమం 7 years మీరు ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో పేషెన్స్ అనేది ఉండాలి. పేషెన్స్ ఉండాలి. యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఇట్ బికాస్ యువర్ గోల్ ఇస్ లాంగ్ టర్మ్. యువర్ విజన్ ఇస్ ఫర్ ఎ లాంగ్ టర్మ్, సో యూ హ్యావ్ టు డూ దాట్. ఇట్స్ Right. సింపుల్. సో కొంతమంది దగ్గర బల్క్ అమౌంట్ ఉంటుంది సార్, ఒక 5 lakhs కానీ 7 lakhs కానీ. సో దాన్ని కూడా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటారు. దట్ మీన్స్ లంసమ్ అమౌంట్ పెట్టడం కరెక్ట్ అంటారా, సిప్లో పెట్టడం కరెక్ట్ అంటారా? సి లంసమ్, ఇఫ్ యు ఆర్ లుకింగ్ అట్ ఇట్, సి లంసమ్ పెట్టేబల్ నేను ఎప్పుడు కూడా సిప్పే పెట్టమని చెప్తాను. ఓకే. ఎందుకంటే కావాలంటే ఈ లంసమ్ని 5 లక్షల్ని Mm. డివైడ్ చేసుకొని ఒక 10 నెలలకో ఒక 15 నెలలకో డివైడ్ చేసి ఆ ముక్కలు పెట్టుకోండి అని చెప్తాను. ఎందుకు అని అంటే ఇప్పుడు మీరు ఒక 5 lakhs పెట్టారు ఫర్ ఎగ్జాంపుల్, 4 years తర్వాత మీకు డబ్బులు అవసరమైంది. అవును. అన్ఫార్చునేట్లీ మార్కెట్ డౌన్ ఉంది. అప్పుడు మీ 5 లక్షలు తగ్గుద్దిగా, ఖచ్చితంగా. 10% 15% తగ్గుతుంది. దెన్ యూ విల్ ఫీల్ బ్యాడ్. అయ్యో నేను పెట్టాను, అసలు మ్యూచువల్ ఫండ్స్ మంచివి కావు, నా డబ్బులు తీసేసుకున్నారు, వీళ్ళంతా దొంగలా చెప్పిన అతను కూడా సరిగ్గా చెప్పలేదు అని అంటారు. వచ్చినప్పుడు ఎప్పుడు మమ్మల్ని మెచ్చుకోరు అనుకోండి, దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. ఇది జరిగినప్పుడు అంటే కామన్ మ్యాన్కి వచ్చే ఫీలింగ్స్ ఇవి. ఐఎమ్ నాట్ సేయింగ్ ఎ పర్టికులర్ రమ్య ఆర్ XYZ. సో ఇది ఎందుకు సిప్ అని అంటున్నానంటే, సిప్ మీరు చేసినప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఏంటంటే ఒక్కోసారి మార్కెట్ అప్ ఉంటుంది, ఒక్కోసారి డౌన్ ఉంటుంది. సో యువర్ రూపీ కాస్ట్ ఏదైతే యావరేజింగ్ ఉందో, ద యూనిట్స్ మీరు పర్చేస్ చేస్తున్నది ఏదైతే ఉందో, యూఆర్ గెటింగ్ ఇట్, యూఆర్ యావరేజింగ్ ఇట్. సో ది రేట్ ఆఫ్ పర్చేస్ ఇస్ లెస్ అండ్ యువర్ సెల్లింగ్ రేట్ ఇస్ హయ్యర్. సో యూ విల్ ఆల్వేస్ సీ ఏ ప్రాఫిటబుల్ థింగ్ దేర్ రాదర్ దెన్ లంప్ సమ్ అన్నమాట. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎఫ్డీలో ఎందుకు పెడుతున్నారంటే మ్యూచువల్ ఫండ్స్ కన్నా రిస్క్ ఉండదు మనకి అనే ఒక థాట్ ఉంటుంది సార్. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అదే చెప్తున్నా, దిస్ ఈజ్ ఆల్సో ఎ వెల్ రెగ్యులేటెడ్ ఆర్గనైజేషన్. సో యూ కెన్ ఆల్వేస్ ట్రస్ట్ యువర్ మ్యూచువల్ ఫండ్స్ యాజ్ వెల్. ఓకే. It is governed by the RBI, this is governed by SEBI. So you have got no issues. Okay, so SIP is the best అంటారు లంసమ్ కంటే. Yes. Right. Yes, right. Yes, see, మీరు లంసమ్ పెట్టాలి అంటే మీ దగ్గర 1 కోటో 2 కోట్లో ఉంటే చెప్పండి, అది పెట్టుకోండి, దాన్ని విత్డ్రా చేసుకోండి, SWP పెట్టుకోండి. ఆ SWP, if you have excess amount, invest into SIP again. Okay. If you're getting around 8% there, you will get around 12% here. So it is multiplying. Okay. You can have it for your children, grandchildren, whatever it is. Yes. One more interesting thing ఏంటంటే మనం మ్యూచువల్ ఫండ్స్ లో నుంచి వచ్చే రిటర్న్స్ కి మనకి ట్యాక్స్ ఉండదు. ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. పే చేయాలి. మనకు వచ్చే ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న అడ్వాంటేజ్ ఉంది మీకు. ఏంటంటే ఇప్పుడు మనకు వచ్చిన ప్రాఫిట్ ఏదైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ యూ హెవ్ డ్రాన్ ప్రాఫిట్ ఆఫ్ అరౌండ్ 10 lakhs దిస్ ఇయర్. అంటే మనం రిడీమ్ చేస్తే మొత్తం మనం రిడీమ్ చేసాం, మా డబ్బులు రిడీమ్ చేసేసుకొని మనకు 10 లక్షలు ప్రాఫిట్ వచ్చింది అనుకుందాం. దాంట్లో ₹1,00,000 మినహాయింపు ఇస్తారు, ఓన్లీ ఆన్ ప్రాఫిట్, ఆన్ ద ప్రాఫిట్ ఓన్లీ. ఓకే, 1 lakh మినహాయింపు ఇస్తారు, మిగిలిన 9 లక్షల మీద యూ హ్యావ్ టు పే అరౌండ్ 12.5%. ఓకే, జస్ట్ దట్ సింపుల్. అంతేగాని బ్యాంక్ లాగా ఈ ఇన్కమ్ బ్రాకెట్ని బట్టి డబ్బులు కట్టమని చెప్పరు. నైస్. So that is how it is. So plus redemption lo, when you're selling your units, that doesn't work there again. Okay. You can sell your units and then make money on that. So the percentage of your investment and your percentage what you made a profit is different in that. Okay, right. Thank you, sir. Thank you. It was really nice talking to you and చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మ్యూచువల్ ఫండ్స్ గురించి. సో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ ఒక బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర నుంచి తీసుకోవడానికి మళ్ళీ ఒక ఇంటర్వ్యూ చేద్దాం. Thank you so much. Thank you. We will meet up and see that we'll take it up. Yeah. Thank you so much. Thank you. Yeah. See you.